ఇలాంటి మూవీ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేయడం లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం. ఊరికే పండగని అందరు అంటా ఉంటారు, కానీ జెన్యూన్ గా జాతరకి పోయిన ఫీలింగ్ వస్తా ఉండే దేవరా థియేటర్ బయట అండ్ మూవీ చూస్తున్నంత సేపు. నేను థియేటర్ లో మామూలుగా సైలెంట్ గా ఉంటా, కానీ నేను కూడా ఈసారి ఆ వైబ్ లో అందరికన్నా ముందే థియేటర్లకు వెళ్ళిపోయి ఆ పేపర్లదే వేయడం చేసిన మజా వచ్చిండే. సో నేను చెప్పేది ఏంటంటే, ఎటువంటి టాక్ తోని సంబంధం లేకుండా థియేటర్ కి వెళ్లి ఈ మాస్ జాతరని ఎక్స్పీరియన్స్ చేయండి. మంచి సౌండ్ ఉన్న సింగిల్ స్క్రీన్ లో చూడండి అండ్ హ్యావ్ ఫన్. బట్ ఎస్, ఇప్పుడు మనం సినిమా ఎట్లుందని మాట్లాడుకుందాం. ఒక సగటు తెలుగు ప్రేక్షకుడి భాషలో చెప్పాలంటే మాస్ యాక్షన్ బొమ్మ. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫైట్లు సూపర్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లాగ్ తోని స్టార్ట్ అవుతుంది, బట్ ఎండింగ్ వచ్చేసరికి షార్క్ లెక్క సర్రన్ లేస్తుంది అండ్ మంచి ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. సో ఫుల్ మీల్స్ కాకపోయినా వన్ టైం వాచబుల్. అనిరుద్ధ్ దిరగొట్టేసిండు, ఎన్టీఆర్ తాండవం ఆడేసిండు. సో పక్కా చూడుర్రి జై ఎన్టీఆర్. సో యావరేజ్ స్టాక్ అయితే మోర్ ఆర్ లెస్ ఇంతే ఉంటది. సో మీరు ఫ్యామిలీతో ఒక పెద్ద హీరో సినిమా చూడాలి అనుకుంటే వెళ్ళండి, పెద్దగా డిసప్పాయింట్ ఏమవ్వరు, టైం పాస్ చేసుకొని వస్తారు. సరే, ఇది ఒక వర్జన్. ఇప్పుడు రాగడి స్టైల్ అంటే మన స్టైల్ చెప్పుకుందాం. దేవరా సినిమాకి ఒక్క హీరో, ఒక్క హీరోయిన్, ఒక్క సపోర్టింగ్ స్టార్, ఒక్క జోకర్ అండ్ ఫైనల్ గా హీరోకి గట్టి పోటీ ఇచ్చే విలన్. సో ఫస్ట్ దేవరాకి హీరో ఎవరు అంటే ఇంకెవరు, మన ఎన్టీఆర్ గారే. మీకు తెలుసు నేనేదో హీరోని పొగడాలి కాబట్టి పొగడను, నాకు నచ్చితేనే హైప్ ఇస్తా. సో ఎన్టీఆర్ గారు వచ్చేసి ఈ మూవీలో కొన్ని బోల్డ్ చాయిసెస్ తీసుకున్నారు, అవి నేను ఎంజాయ్ చేసిన. ముఖ్యంగా వరా క్యారెక్టర్ లో ఆయన ఒక నార్మల్ వ్యక్తిగా పిరికివాడిలా చేసిన విధానం అండ్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు అని ఆలోచించకుండా తగ్గి ఉండడం నాకు చాలా బాగా అనిపించింది. ఫ్రెష్ గా కూడా అనిపించింది. అఫ్ కోర్స్ దేవరా రోల్ లో సూపర్ హీరో అనుకోండి ఇంకా, బట్ దాంట్లో కూడా ఎంతో కొంత గ్రౌండెడ్ ఉంచగలిగారు క్యారెక్టర్ ని. కాళ్ళని చూస్తూ మాట్లాడుతున్నాను ఒక సీన్ ఉంటది, వర్క్ అయింది నాకు అది. సో ఓవరాల్ ఎన్టీఆర్ గారే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ దేవరాకి. బట్ అగైన్ ఇది ఎవరికి సర్ప్రైజ్ కాదనుకోండి. బట్ ఎస్, యాజ్ ఆల్వేస్ తెలుగు మాస్ సినిమా హీరోయిన్ ఉందా లేదా అన్నట్టే ఉంటది. అండ్ ఆఫ్ కోర్స్ ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదనుకోండి, బట్ ఆవిడ క్యారెక్టర్ వల్ల కొంచెం లాగ్ అయింది సెకండ్ హాఫ్. సో యా, యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ దేవరాకి సపోర్టింగ్ స్టార్ ఎవరు అంటే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు. నేను పర్సనలీ చాలా హ్యాపీగా ఉన్నా ఆయన ఈ మూవీకి పనిచేసినందుకు. అంటే మీకు అర్థమైపోయి ఉంటది ఈ పాటికే మూవీ చాలా మట్టుకు అటు ఇటుగా ఉంది అని, కానీ దేవరాని అటు కాకుండా ఇటు ఉంచడంలో శ్రీకర్ ప్రసాద్ గారు బిగ్ రోల్ ప్లే చేసిర్రు. ఎటువంటి కన్ఫ్యూజన్ కి స్కోప్ ఇవ్వకుండా క్లీన్ గా తీసుకెళ్తారు మూవీని. సీన్ టు సీన్ కథ ముందుకెళ్లేలాగానే చూసుకున్నారు. అఫ్ కోర్స్ హీరోయిన్ ట్రాక్ లో పాపం ఇంకా ఆయన ఏం చేయలేకపోయినరు, కానీ మూవీకి గ్రేస్ మార్క్స్ అయితే తెప్పియగలిగారు. సో అందుకే ఈ మూవీకి సపోర్టింగ్ స్టార్ శ్రీకర్ ప్రసాద్. బట్ ఇప్పుడు మూవీలో జోకర్ గురించి మాట్లాడాలి అంటే ఇంకెవరు, మన బ్యాడ్ యాస్ మా అనిరుద్ధే. అనిరుద్ధ్ మ్యూజిక్ అందరికి నచ్చుతుంది, నాకు కూడా పర్లేదు అనిపించింది. బట్ జోకర్ అని ఎందుకంటున్నా అంటే ఆయన ఇచ్చే మ్యూజిక్ కి సీన్ తోని గానీ, సీన్ లో నడుస్తున్న ఇమోషన్ తో గానీ, మూవీ మూడ్ తో గానీ, థీమ్ తో గానీ ఎటువంటి సంబంధము ఉండదు. ఓఎస్టీ లెక్క విననికి బాగుండొచ్చు, బట్ సీన్ ని ఇమోషనల్ గా కనెక్ట్ చేయడంలో మోస్ట్లీ ఫెయిల్ అయినరు. సో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ బాపతి, అందుకే జోకర్. బట్ ఎస్, బిగ్ బుల్ అండ్ ఈ మూవీకి విలన్ ఎవరు అంటే ఇంకెవరు, మన ఆచార్య దేవులు కొరటాల శివగారే. మొదటి నుండి ఈ మూవీకి బిగ్గెస్ట్ వీక్నెస్ ఆయనే. అవి మూవీ గురించి బయట మాట్లాడిన మాటలైనా లేక ఆయన మూవీలో ఇచ్చిన అవుట్పుట్ అయినా. అసలు ఎందుకని హైప్ ఇవ్వాలి, పెద్ద కథ, దేవుడు లేని ప్రపంచం, అది ఇది అని. ఈ మూవీ కథ ఒక టెంప్లెట్ మాస్ సినిమా లైనే. సో చాలా ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ గారు వస్తున్నారు, సో ఒక పండగ లాంటి మాస్ సినిమా ఇస్తున్నామని పూజ రోజు అనేసి ఉంటే ఇంత గొడవే ఉండేది కాదు కదా, మనం కూడా ప్రిపేర్డ్ గా ఉండేటోళ్ళం. బట్ ఊరికేనే ఏదో ఏదో చెప్తా వచ్చిర్రు అండ్ ఆ మాటలు మూవీ ఎక్స్పీరియన్స్ ని తక్కువ చేసినాయనే చెప్పాలి. అండ్ దానికి తోడు చాలా అంటే చాలా వీక్ రైటింగ్ అండి. మనం కూర్చొని ఏదనుకుంటే అదే అనమాట, కథ అయినా డైలాగ్ అయినా. నాకు చాలా బాధేసింది, ఏదో క్యాజువల్ గా మా లైవ్ స్ట్రీమ్ లో కూర్చొని కథను గెస్ చేయగలిగినామంటే. సో చాలా అంటే చాలా వీక్ రైటింగ్. దానికి తోడు ఎక్సైట్మెంట్ ని తగ్గించే డైరెక్షన్, అవే టెంప్లెట్ బ్లాకింగ్లు, డైలాగ్ల ద్వారా కథ చెప్పడం, క్యారెక్టర్లను అసలు ఎస్టాబ్లిష్ చేయకపోవడం, డ్రామాని పండించలేకపోవడం, ఎంతసేపు కథ ఓవరాల్ ఆర్కే పోతా ఉంటది. ఒక చిన్న క్యూట్ మూమెంట్, పర్సనల్ టచ్ అలాంటివి ఎక్కడ కనిపించవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. బట్ ఎస్, దేవరాకి విలన్ మాత్రం కొరటాల గారే, అట్లీస్ట్ నా ఒపీనియన్ లో. బట్ ఇంకా వేరే ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలి అంటే రత్నవేలు గారి కెమెరా వర్క్ హిట్ అండ్ మిస్ ఏ ఉంటది. కొన్ని షాట్స్ ఏమో బాగుంటాయి, కానీ కొన్ని అవుట్ రైడ్ బ్యాడ్ షాట్స్ పడ్డాయి. ఆయన నుండి మనం అది ఎక్స్పెక్ట్ చేయము, బట్ పడ్డాయి. సో ఏం చేయలేము ఇంకా. బట్ యాక్టింగ్ విషయంలో ఒక్క ఎన్టీఆర్ గారు తప్ప ఇంకెవరు కూడా సింగిల్ పర్సెంట్ కూడా ఇంపాక్ట్ చేయలేకపోయినారు. సైఫ్ అలీ ఖాన్ చాలా పెద్ద రోల్ ఈ మూవీలో, బట్ పెదాలు కూడా కదలట్లేదు డైలాగ్ చెప్తున్నప్పుడు. అండ్ ఆయనకు ఆ డబ్బింగే సెట్ అవ్వలేదు. సో ఆయన ఎందుకు పెట్టుకున్నారో మరి కొరటాల గారికే తెలియాలి. అండ్ ఇందాక చెప్పినట్టు జాన్వి గారు
గారిది నథింగ్ రోల్. సో ఆవిడ తప్పేం లేదు ఇక్కడ. అండ్ ప్రకాష్ రాజ్ గారికి ఇంటర్ కట్స్ లో చాలా క్లోజ్అప్స్ పడతా ఉంటాయి, కానీ ఆయనకి చేయడానికి ఏం ఉండదు. సో మోస్ట్ కామెడీనే అనిపిస్తుంది ఆయన క్యారెక్టర్, కానీ అది కామెడీ క్యారెక్టర్ కాదు. సో ఇలాంటి మనం కొన్ని తట్టుకోవాలి ఇంకా. బట్ ఎస్, యాక్టర్స్ అయితే చాలా మంది ఉన్నారు. బట్ చెప్పిన కదా, స్క్రీన్ ని నింపుతారు అంతే. అండ్ అది యాక్టర్స్ తప్పు కాదు, డెఫినెట్లీ డైరెక్షన్ తప్పే. బట్ ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అని చెప్పాలంటే ఇదొక టెంప్లెట్ మా సినిమా అండి. సెకండ్ పార్ట్ కి కథ ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఫస్ట్ పార్ట్ వరకైతే అంత కథ నాకైతే కనిపించలేదు. డైలాగ్ అయినా రైటింగ్ అయినా చాలా అంటే చాలా వీక్ గా ఉన్నాయి. బట్ ఎన్టీఆర్ గారు ఒక్కరే నడిపిస్తారు మూవీని, ఎస్పెషల్లీ వరా వేరియేషన్ తోని. అక్కడక్కడ మూవీలో హై మూమెంట్స్ పడతాయి అండ్ ఫస్ట్ హాఫ్ ఎబోవ్ యావరేజ్ గానే వెళ్తది. బట్ సెకండ్ హాఫ్ బాగా స్లో అయిపోతది అండ్ ఎండింగ్ కూడా కావాల్సినంత హైప్ లేకుండా చాలా సింపుల్ గా అయిపోతది. సో దేవర చాలా చిన్న ఇన్సిడెంట్ చుట్టూ తిరిగే ఒక చిన్న ఊరికి చెందిన కథ. సో మీరు ఇది యాక్సెప్ట్ చేసి వెళ్తే నాట్ బ్యాడ్ అన్న ఫీలింగ్ తోని బయటికి వస్తారు, అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. కానీ ఏదో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో క్యాజువల్ గా వెళ్ళండి, పండగ వాతావరణాన్ని వైబ్ ని ఎక్స్పీరియన్స్ చేయండి అండ్ ఎన్టీఆర్ ని చూడండి అంతే. సో ఎక్కువ గావర కాకండి. జై ఎన్టీఆర్, జై హింద్.